ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ ఛానల్. ఈరోజు మనం ఆల్జీబ్రాలోని ఎక్సైజ్ నెంబర్ 11.1లోని అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. వీడియోని మరి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. కమాన్. ఎక్సైజ్ నెంబర్ 11.1. ఫైండ్ ద రూల్ విచ్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ ది మ్యాస్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ద ప్యాటర్న్స్. యూజ్ ఎ వేరియబుల్ టు రైట్ ద రూల్. ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ ఇచ్చాడు. ఆ ప్యాటర్న్స్ మనం చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ ది మ్యాస్టిక్స్ అవసరం అవుతుందో దానికి రూల్ రాయమంటున్నాడు, వేరియబుల్ని యూజ్ చేసి. సో వేరియబుల్ని యూజ్ చేసి దాని యొక్క రూల్ రాయమంటాడు. చూడండి, ఇక్కడ టీ అనే లెటర్ రాయాలంటే ఒక మ్యాస్టిక్ ఇలా పెట్టాడు, ఇంకొక మ్యాస్టిక్ ఇలా పెట్టాడు. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో వి చెప్పుకున్నాం కదా, ఎల్ చెప్పుకున్నాం కదా, అదే విధంగా అన్నమాట. చూడండి, నేనేం చేస్తున్నానంటే ఒక టీ ఇలా రాస్తున్నాను, ఒక టీ ఇలా రాస్తున్నాను. ఇక్కడ నేను ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ ది టీ కింద తీసుకున్నాను, ఇక్కడ ఒక టీ మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 2 టీలు తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటి, 2 టీలు మాట. ఇప్పుడు ఎక్స్ అనేది నేను 3 తీసుకుంటున్నాను, అంటే 3 టీలు తయారు చేస్తున్నాను. అంటే ఎక్స్ అనేది ఏంటి 3. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ ది టీ తీసుకుంటున్నాను. ఒక టీ తయారు చేయడానికి నాకు 2 మ్యాస్టిక్స్ అవుతున్నాను. అంటే ఒక టీ తయారు చేయడానికి 2 మ్యాస్టిక్స్ కనుక ఇక్కడ రూల్ ఏమవుతుందంటే రూల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఏంటి నెంబర్ ఆఫ్ ది టీస్, నెంబర్ ఆఫ్ ది లెటర్ టీ మాట. ఇక్కడ ఒక టీని తయారు చేయడానికి 2 సరిపోతుంది కనుక ఇక్కడ మనకి ఎన్ని టీలు కావాలంటే ఎక్స్ వాల్యూ అన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను 5 తీసుకున్నాను అనుకోండి, 5 × 10 అంటే నాకు 5 టీలు తయారు చేయడానికి నాకు మ్యాస్టిక్స్ 10 అవసరం అన్నమాట. సో దిస్ ఈస్ ద రూల్. అంటే ఏంటి, మీరు ఇచ్చిన దాన్ని ఏదైనా ఒక వేరియబుల్ మీకు నచ్చిన లెటర్ అనుకుంటే ఒకదానికి ఎన్ని మ్యాస్టిక్స్ అవసరం అవుతాయో ఆ నెంబర్ని ఆ వేరియబుల్ పక్కన రాస్తే చాలా ఈజీగా వస్తుందండి. లెటెస్ ఇంకో ఎగ్జాంపుల్, జెడ్ అనే దాన్ని నేను తీసుకున్నాను. ఒక మ్యాస్టిక్, 2వ మ్యాస్టిక్, 3 మ్యాస్టిక్స్. ఇక్కడ నేను జెడ్ అనేది తీసుకుంటాను. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే జెడ్ అనేది ఒక మనకి నెంబర్ ఆఫ్ ది మ్యాస్టిక్స్, నెంబర్ ఆఫ్ ది జెడ్స్ అన్నమాట. జెడ్ అనేది ఇప్పుడు నేను 2 తీసుకున్నాను అనుకోండి, అంటే జెడ్ అనేది ఏంటి ఇక్కడ మనకి 2. అంటే నెంబర్ ఆఫ్ ది జెడ్స్ ఎన్ని ఉన్నాయి 2, నెంబర్ ఆఫ్ ది జెడ్స్ ఎన్ని 1. సో ఈ విధంగా ఇక్కడ కూడా మనం రూల్ అనేది తయారు చేయొచ్చు. ఏంటి రూలు, ఇక్కడ జెడ్ అనేది నెంబర్ ఆఫ్ ది జెడ్స్, జెడ్నే నేను నెంబర్ ఆఫ్ ది జెడ్స్ కింద తీసుకున్నాను. ఎందుకంటే ఏ లెటర్ ఆ లెటర్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఒక జెడ్ తయారు చేయడానికి మనకి ఎన్ని మ్యాస్టిక్స్ అవసరమే, 1 2 3 మ్యాస్టిక్స్ అవసరమే. కనుక ఈ జెడ్ పక్కన 3 రాస్తాను అనుకోండి, చాలా ఈజీగా వస్తుంది. 3Z రూల్ అనేది ఏమవుతుంది 3Z. ఇప్పుడు నేను 5 తీసుకున్నాను అనుకోండి, 5 × 3 = 15. అంటే నాకు 5 జెడ్లు తయారు చేయడానికి నాకు 15 మ్యాస్టిక్స్ కావాలి. అంటే ఏంటి, మరి ఏదైతే లెటర్ తయారు చేయాలనుకున్నా దాన్ని ఒక లెటర్ అనుకోండి, ఆ తర్వాత ఒక్క లెటర్ తయారు చేయడానికి మీకు ఎన్ని మ్యాస్టిక్స్ అవసరం అవుతాయో ఆ నెంబర్ని ఆ లెటర్ పక్కన రాసింది, చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ యూ కూడా అంతేనండి. ఒక మ్యాస్టిక్స్ నేను దీన్ని సరే నా జీ అనుకుంటున్నాను. జీ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే జీ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ ది యూస్ అనేది 1 మాట. సో జీ ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. జీ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఏంటి, ఇక్కడ ఒక యూ ఉంది, ఇక్కడ 2 యూలు ఉన్నాయి, ఇక్కడ 3 యూలు ఉన్నాయి. జీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ది యూస్ అన్నమాట. ఇక్కడ రూల్ ఏమవుతుంది, ఇక్కడ రూల్ ఒక యూ తయారు చేయడానికి మనకి 1 2 3 వచ్చాయి. సో కనుక 3G
3 అనేది నెంబర్ ఆఫ్ ది మ్యాచ్ స్టిక్స్ ఫర్ 1 U, G అనేది నెంబర్ ఆఫ్ ది యూస్. ఇక్కడ కూడా అంతే, E 1 2 3 4 5. ఇక్కడ Y అనుకుందాం, Y ఈజ్ ఈక్వల్ టు 1. Y అనేది ఏంటి నెంబర్ ఆఫ్ ది యూస్. 1 2 3 4 5 1 2 3 4 5. ఇక్కడ Y అనేది 2. అదేవిధంగా 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. సో Y ఈజ్ ఈక్వల్ టు 3. Y ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏంటి, మనకి ఇక్కడ రూల్ అనేది వస్తుంది. Y అనేది మనం రూల్, Y అనేది రూల్. అయితే ఒక ఈ తయారు చేయడానికి మనకి ఎన్ని మ్యాస్టిక్స్ కావాలి? 5 కావాలి. కనుక 5Y 5 అనేది రూల్ అన్నమాట. 5 అనేది ఒక ఈ తయారు చేయడానికి కావాల్సిన మ్యాస్టిక్స్. Y అనేది ఎన్ని ఈలు కావాలి? 1 కావాలా, 2 కావాలా, 3 కావాలా, అది 5Y అనేది దాని యొక్క రూల్. ఇక్కడ V అనేది మనకి 2. సో ఇదొకటి ఇదొకటి. బాను B తీసుకుంటున్నాను నేను. B ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఒక V తయారు చేయడానికి, 2 Vలు తయారు చేయడానికి, 3 Vలు తయారు చేయడానికి. సో రూల్ వస్తుంది నాకు, ఏమొచ్చింది రూల్ 2B అన్నమాట. B అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ది మ్యాస్టిక్స్ ఫర్ మేకింగ్ 1 V. అండ్ B అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ది వీస్. ఎస్ ఇక్కడ కూడా అంతే అండి, 1 2 3 4 5. సో ఎస్ఏ తీసేసుకుందాం. S ఈజ్ ఈక్వల్ టు 1 1 2 3 4 5 1 2 3 4 5. S ఈజ్ ఈక్వల్ టు 2 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. S ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ రూల్ వస్తుంది. ఏంటి రూల్ ఇక్కడ మనకి? S అనేది నెంబర్ ఆఫ్ ది ఎస్ఎస్. S అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ ది ఎస్ఎస్. ఒక S తయారు చేయడానికి మనకి ఎన్ని కావాలి? 1 2 3 4 5 SS కావాలి. అంటే ఇక్కడ రూలు 5S అవుతుంది. నెక్స్ట్ A 1 2 3 4 5 6. నేను ఇక్కడ X అని అనుకుంటున్నాను. X అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ ది ఎస్. సో 1 2 3 4 5 6 1 2 3 4 5 6. X ఈజ్ ఈక్వల్ టు 2. ఇలాగా రూల్ ఏమో ఇక్కడ మనకి రూల్ ఏంటంటే X అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ది ఏస్. ఎన్ని ఏలు కావాలి? ఒక ఏ తయారు చేయడానికి మనకి ఎన్ని కావాలి? 1 2 3 4 5 6X. సో ఇక్కడ రూల్ అనేది ఏమవుద్ది, 6X అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎన్ని లెటర్స్ కావాలో దాన్ని మనం మనకు నచ్చిన లెటర్ తీసుకుంటాము. ఒక లెటర్ తయారు చేయడానికి ఎన్ని మ్యాస్టిక్స్ అవసరం అవుతాయో ఆ నెంబర్ని ఆ లెటర్ ముందు రాస్తే మనకి రూల్ అనేది చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మనం సెకండ్ రూమ్కి వెళ్దాం. ఇప్పుడు మనం రెండోది చూద్దాం. We already know the rule for LCF. సో Lకి మనకి 2 మ్యాస్టిక్స్ వస్తాయి, Cకి 3 మ్యాస్టిక్స్ వస్తాయి, Fకి 3 మ్యాస్టిక్స్ వస్తాయి. సమ్ ఆఫ్ ది లెటర్స్ ఫ్రమ్ ది క్వశ్చన్ నెంబర్ 1. సో ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 1లో కొన్ని నేర్చుకున్నాం. గివ్ us the same rule as total given by L. సో Lకి ఏదైతే రూల్ వస్తుందో అదే మనకి రూల్ ఇమ్మంటున్నాడు. విచ్ ఆర్ దీస్, వై దిస్ హ్యాపెన్. సో Lకి మనకి ఏ రూల్ వస్తుందో అదే రూల్ ఇమ్మంటున్నాడు అనమాట. అంటే మనకి ఆల్రెడీ Lకి Cకి Fకి తెలుసు, Lకి ఏదైతే రూల్ వస్తుందో అలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం వస్తుంది, కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. సో కనుక ముందు Lకి ఏం వస్తుందో చూద్దాం. ఇదొక మ్యాస్టిక్, ఇదొక మ్యాస్టిక్. అంటే L తయారు చేయడానికి 2 మ్యాస్టిక్స్, ఒక L తయారు చేయడానికి. ఓకేనా? అంటే దీని రూల్ ఏమవుతుంది మనకి, 2X అవుతుంది, 2X. అదేవిధంగా L లాంటివి ఇంకా మనం తయారు చేయాలంటే వీక్ కూడా మనకి రూల్ ఏమవుతుంది, 2X అవుతుంది. అదేవిధంగా T, ఇదొక మ్యాస్టిక్ ఇలా పెడుతుంది, ఇదొక మ్యాస్టిక్ ఇలా పెడుతుంది. సో T కూడా మనకి ఏమవుతుంది, 2X అవుతుంది. సో A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. సో అంటే మనకి 2 మ్యాస్టిక్ వచ్చేవి L V T మాత్రం ఉంటాయి. సో ఇవి 2X మాట. మరి ఇప్పుడు 3 చూద్దాం. 3 చూద్దాం. C యొక్క రూలు Y అనుకుందాం, 3Y అనుకుందాం.
మనకు నచ్చిన లెటర్ తీసుకొచ్చి చెప్పాను కదా. నెక్స్ట్ ఎఫ్ 1 2 3. సో ఎఫ్ యొక్క రూల్ కూడా వైఏ. సో ఏ బి సి డి యు కూడా మనకి 3 తీసుకోవచ్చు. ఇదొకటి ఇదొకటి ఇదొకటి. సో యు కూడా మనకి 3y అవుతుంది. కే కూడా ఇదొకటి ఇదొకటి ఇదొకటి. సో కే కూడా ఏమవుతుంది మనకి 3a వస్తుంది. సో 3y. అంటే ఎందుకు ఇలాగా ఎల్కి 2x రూల్ అవుతుంది, వికి కూడా 2x, టీ కూడా 2x, సికి 3y, ఎఫ్కి 3y, యూకి 3y, కేకి 3y అంటే మనం ఎక్స్ ఒకటే కాదండి, ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. అంటే లెటర్ అనేది ఏదైనా మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ లెటర్ అనేది 1 2 3 4 అన్నీ తీసుకుంటుంది కనుక మనకి సేమ్ అవుతుంది అన్నమాట. అయితే ఇది ఎందుకు అవుతుందంటే ఇక్కడ అన్నిటికీ ఒకే రూల్ ఎందుకు వస్తుందంటే ఎల్ తయారు చేయడానికి 2 మ్యాస్టిక్స్ అవుతుంది, వి తయారు చేయడానికి కూడా 2 మ్యాస్టిక్సే, టీని కూడా తయారు చేయడానికి 2 మ్యాస్టిక్సే. ఇక్కడ సిని తయారు చేయడానికి 3 మ్యాస్టిక్సే, ఎఫ్ని తయారు చేయడానికి 3 మ్యాస్టిక్సే, యూని తయారు చేయడానికి కూడా 3 మ్యాస్టిక్సే, కేని తయారు చేయడానికి కూడా 3 మ్యాస్టిక్స్ అన్నమాట. ఎందుకంటే సో బికాస్ the number of the matchsticks are same. Number of matchsticks the number of matchsticks are same for making letter అంటే లెటర్ని తయారు చేయడానికి మ్యాస్టిక్స్ అనేవి సేమ్ అవడం వల్ల అదే రూల్ అనేది యాస్టీస్గా అప్లై అవుతుందన్నమాట, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ క్యాడెట్స్ ఆర్ మార్చింగ్ ఇన్ ఎ ప్యారడ్. ఒక గ్రౌండ్లోని క్యాడెట్స్ అంటే మనకి లెఫ్ట్ రైట్ మార్చింగ్ చేస్తారు కనుక సో వాళ్ళు ఎన్సిసి వాళ్ళు అనుకోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే ప్యారడ్లో ఉన్నారనమాట, ఓకేనా, మార్చింగ్ చేయడానికి. దేర్ ఆర్ 5 క్యాడెట్స్ ఇన్ ఎ రో. ఒక రోకి 5 మెంబర్స్ ఉన్నారంట. ఇది రో మాట. 1 2 3 4 5. వాట్ ఈస్ ద రూల్ విచ్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ ది క్యాడెట్స్ గివెన్ ద నెంబర్ ఆఫ్ ది రోస్ n? ఇక్కడ ఒక రోకి 5 మెంబర్స్ ఉన్నారంట. అయితే ఇక్కడ మనకి n రోస్ ఉన్నాయి. n రోస్కి ఎన్ని ఉంటాయో అని అడుగుతున్నాడు. సో అంటే సెకండ్ రోకి 5 మెంబర్స్ ఉంటారు, థర్డ్ రోకి 5 మెంబర్స్ ఉంటారు, ఫోర్త్ రోకి 5 మెంబర్స్ ఉంటారు. అలాగే మనం ఎన్ని రోస్ తీసుకుంటే అంతమంది ప్రతిదానికి 5 మెంబర్స్ ఉంటారు. అంటే ఇక్కడ వాడు ఆల్రెడీ n ఇచ్చాడు కనుక లెట్ ద నెంబర్ ఆఫ్ ది రోస్ బి n. రోస్ని మనం n అనుకున్నాం. సో ఇక్కడ మనకి రూల్ ఏమవుద్ది, దేర్ ఫర్ రూల్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఆల్రెడీ n అనుకున్నాం కనుక n, ఒక రోలో ఎంతమంది ఉంటున్నారు, 5 మెంబర్స్ ఉన్నారు కనుక 5 రాస్తే సరిపోతుంది. సో 5 ఆల్రెడీ మనం స్టార్టింగ్లో నేర్చుకున్న అదే. ముందు ఆ వేరియబుల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు నచ్చిన వేరియబుల్ తీసుకున్న తర్వాత ఆ పక్కన ఒకదానికి ఎన్ని మ్యాస్టిక్స్ అవుతున్నాయో అక్కడ రాసాం. ఇక్కడ ఒక లైన్లో ఎంతమంది నించుంటున్నారో అది తెలిస్తే అది రాసేవచ్చు. సో దిస్ ఈస్ ద రూల్ మాట. నెక్స్ట్, ఇఫ్ దేర్ ఆర్ 50 మ్యాంగోస్ ఇన్ ఏ బాక్స్. ఒక బాక్స్లోనే 50 మ్యాంగోస్ ఉన్నాయంట. ఇక్కడ బాక్స్ బి అంటే బాక్స్ మాట. ఇది ఒక బాక్స్. ఇప్పుడు 2 బాక్సులు తీసుకుందాం. సో బి ఈజ్ ఈక్వల్ టు 2. అంటే మనకి ఒక బాక్స్లోనే 50 ఉంటాయి, 2 బాక్స్లోనే 100 ఉంటాయి, 3 బాక్స్లో 150 ఉంటాయి. అంటే బాక్స్ తెలిస్తే మనం ఈజీగా దాన్ని రాయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏమందాం, లెట్ ద నెంబర్ ఆఫ్ ది బాక్స్. ఆల్రెడీ ఆడు ఇచ్చాడు బి అనేది బాక్స్ అని. లెట్ ద నెంబర్ ఆఫ్ ది బాక్సెస్. సో బి. ఇప్పుడు రూల్ ఏమవుద్ది, రూల్ బాక్స్ని ఏమనుకున్నాం మనం, బి అనుకున్నాం. ఒక బాక్స్లోని ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి, 50 ఉన్నాయి కనుక 50B అనేది రూల్ అవుతుంది. ఇప్పుడు మీరు బి వాల్యూ 2 వేసాను అనుకోండి. సో 2 బాక్సెస్లో ఎన్ని ఉంటాయి, 2 50s 100. ఒకవేళ బి వాల్యూ 5 వేసాను అనుకోండి, 5 బాక్స్లో ఎన్ని మ్యాంగోస్ ఉంటాయి, 5 50లో 250 ఉంటాయి, అంతే. నెక్స్ట్, ద టీచర్ డిస్ట్రిబ్యూట్ 5 పెన్సిల్స్ పర్ స్టూడెంట్. ఒక స్టూడెంట్కి టీచరు 5 పెన్సిల్స్ ఇస్తున్నారు. మరి ఇద్దరు స్టూడెంట్స్కి 5
5 10 పెన్సిల్స్ ఇస్తాం, ముగ్గురు స్టూడెంట్స్కి 15. అంటే ఇక్కడ పెన్సిల్స్ అనేవి ప్రతి స్టూడెంట్కి 5 ఇస్తున్నారు కనుక 5 అనేది నెంబర్ ఫిక్స్ అన్నమాట. స్టూడెంట్స్ మనకు తెలియదు, ఎంతమంది స్టూడెంట్స్ తెలియదు కనుక తెలియని దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి. సో కనుక ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ని ఎస్ అనుకోమని ఇచ్చామన్నమాట. సో దేర్ ఫోర్ లెట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బి ఎస్, వాడు ఇచ్చాడు బ్రాకెట్లో ఇచ్చాడు. సో స్టూడెంట్స్ని ఎస్ అనుకోమన్నాడు కనుక ఇక్కడ రూల్ ఏమవుద్ది, సో ద రూల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనేది తెలిసిపోయింది. కానీ ఒక స్టూడెంట్కి ఎన్ని పెన్సిల్ ఇస్తున్నాము, 5 ఇస్తున్నాము కనుక 5s. అంటే ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, ఒక్కొక్క స్టూడెంట్కి 5 ఇస్తున్నాం కనుక సో ఇక్కడ మనకి 10s అనేది 10 అవుతుంది అనమాట. సో 5 10s 50 పెన్సిల్స్ అనేవి మనకి అక్కడ అవసరం అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ద టీచర్ డిస్ట్రిబ్యూట్ 5 pencils per student, కెన్ యూ టెల్ హౌ మెనీ పెన్సిల్స్ ఆర్ నీడెడ్, గివ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఎన్ని పెన్సిల్స్ అవసరం అవుతాయి, 5s అనే పెన్సిల్స్ అవసరం అవుతాయి. అక్కడ ఎస్ అనేది నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ డినోట్ చేస్తుంది. ఆ స్కూల్లోని ఆ క్లాస్లోని ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. మనం ఫార్ములాస్ ఇస్తాం, మనం ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, మన దగ్గర ఒక పెన్సిల్ కంపెనీ ఉంది, సో మనం ఏంటంటే పెన్సిల్స్ అన్ని స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కానీ ఏ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మనకు తెలియదు కదా. కానీ మన ఇన్స్ట్రక్షన్ ఏంటి, అన్ని స్కూల్కి పెన్సిల్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక్కొక్క స్టూడెంట్కి 5 పెన్సిల్స్ని ఇవ్వండి అని ఇచ్చాం. ఓకేనా. ఒక క్లాస్లోనే 30 మంది ఉండొచ్చు, ఒక క్లాస్లోనే 20 మంది ఉండొచ్చు, ఒక క్లాస్లోనే 5 ఉండొచ్చు. స్టూడెంట్స్ తెలియదు కనుక అందుకే మనం వాళ్ళకి ఒక రూల్ ఇచ్చాం, ఎస్ అనేది స్టూడెంట్స్ 5 పెన్సిల్స్ అని ఇచ్చామన్నమాట. సో అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ బట్టి ముగ్గురు కూడా క్లాస్లో అక్కడ ఎస్ అనేది 3 అని ఇస్తారు, 3 5 15. సో 3 5 15 పెన్సిల్స్ ఆ క్లాస్కి ఇస్తున్నారు. ఈ విధంగా ఒక రూల్ని మనం జనరేట్ చేసి వాళ్ళకి ఇస్తాం. పెన్సిల్స్ అనేది వాళ్ళ యొక్క స్టూడెంట్స్ బట్టి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. నెక్స్ట్ 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఏ బర్డ్ ఫ్లైస్ 1 kilometer in 1 minute. ఒక పక్షి అంట, ఒక బర్డ్ అంట 1 minute-కి 1 kilometer దూరం వెళ్తుందంట. 1 minute-కి 1 kilometer దూరం, 2 minutes-కి 2 kilometer దూరం, 3 minutes-కి 3 kilometers దూరం ఇలా వెళ్తుందంట. అయితే అది T kilometers దూరం ప్రయాణం చేయడానికి మనకి అది T minutes-లో, సో అంటే 1 minute 1 kilometer, 2 minutes 2 kilometers, 3 minutes 3 kilometers. అది T minutes-లో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అడుగుతున్నాడు. సో రూల్ అడుగుతున్నాడు. సో ద రూల్, సో ఆల్రెడీ వాడు T minutes అన్నాడు కనుక మనకి T రాస్తాం. ఇక్కడ 1T అవుతుంది. T అనేది ఏంటి, ఇక్కడ మనకి ఎన్ని మినిట్స్ మనకి ప్రయాణం చేస్తుంది అన్నది. సో 1 minute అనుకోండి 1 kilometer, 2 minutes అనుకోండి 2 kilometers, 3 minutes అనుకోండి 3 kilometers, 4 minutes అనుకోండి 4 kilometers. అంటే ఈ 1T అనేది మనకి టోటల్ డిస్టెన్స్ని మనకి తెలియజేస్తుందట. సో టోటల్ డిస్టెన్స్ అంతా, టోటల్ డిస్టెన్స్ సో 1T kilometer. ఇక్కడ మీరు ఎన్ని మినిట్స్ తీసుకుంటే అన్ని కిలోమీటర్స్ ఆ బర్డ్ అనేది ప్రయాణం చేస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి T అనేది నెంబర్ ఆఫ్ ది టైంని, నెంబర్ ఆఫ్ ది మినిట్స్ని డినోట్ చేస్తుంది. 1 అనేది అంటే 1 minute-కి ఎంత కిలోమీటర్ మనకి అంటే ప్రయాణం చేస్తుంది ఆ పక్షి అనేది డినోట్ చేస్తుంది. అంటే 1T kilometer అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రాధా ఈస్ డ్రాయింగ్ ఏ డాట్ రంగోలీ. రాధా అంటే ఒక రంగోలీ డ్రా చేస్తుంది అంటే విత్ చాక్ పౌడర్, ఒక చాక్ పౌడర్తో. షీ హ్యాస్ 9 dots ఇన్ ఎ రో. ఒక రోకి 9 dots, 1 2 3 4 5 6 7 8 9. ఒక రోకి 9 dotsని తను రాధా పెడుతుందన్నమాట. అలాగా నెక్స్ట్ రో 9, నెక్స్ట్ రో 9. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ది రోస్ని మనకి R అనుకోవాలన్నమాట. ఏంటి, నెంబర్ ఆఫ్ ది రోస్ని R అనుకోవాలి. లెట్ ద నెంబర్ ఆఫ్ రోస్ R, నెంబర్ ఆఫ్ రోస్ని అనుకున్నాం R. ఇక్కడ రూల్ ఏమవుద్ది, రూల్ R అనేది ఫిక్స్డ్. ఎందుకంటే రోస్ అది 1 row 2 row 3 row మనకు తెలియదు కనుక ఫిక్స్ అనమాట. కానీ 1 rowకి ఎన్ని మనకి డాట్స్ పెడుతుంది, 9 dots కనుక ఇక్కడ 9 వస్తుంది. అంటే ఇక్కడ రూల్ ఏంటి, 9R అవుతుంది అన్నమాట. ఇప్పుడు R అనేది వేరియబుల్, 9 అనేది ఒక రోకి ఎన్ని డాట్స్ అనేది. ఇప్పుడు ఏమవుతున్నాడు, ఇంకా how many dots are there in 8 rows and 10 rows.
8 rows తీసుకుంటే ఎన్ని డాట్స్ వస్తాయి, 10 rows తీసుకుంటే ఎన్ని డాట్స్ వస్తాయి అంటున్నాడు. ఇక్కడ r = 8 తీసుకుందాం. r 8 తీసుకుంటే డాట్స్, సో ఏమవుద్ది 9 × 8, r బదులు 8 వేయాలన్నమాట. సో 9 8 72 డాట్స్ వస్తాయి. ఇప్పుడు r = 10 తీసుకున్నాను అనుకోండి, డాట్స్, నెంబర్ ఆఫ్ ది డాట్స్ ఏమవుద్ది 9, r బదులు 10, ఎందుకంటే 10 తీసుకున్నాం కనుక 10. సో 9 10s are 90 డాట్స్ వస్తాయి. అంటే ఎక్కడైతే r ఉంటుందో అక్కడ వాడు ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ r బదులు వేయాలన్నమాట. సో 9, r బదులు 8 తీసుకుంటే 9 8s are 72. మళ్ళీ r 10 తీసుకోమన్నాం కనుక 10 rows కనుక డాట్స్ ఏంచి 9 × r బదులు 10 వేయాలి, 10 9s are 90 అవుతుంది. సో ఈ విధంగా వాల్యూస్ని అక్కడ వేయాలన్నమాట. ఏ వేరియబుల్ అయితే ఎంత అన్నాడో ఆ వేరియబుల్ దగ్గర అంత వాల్యూ మనం వేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్, లీలా ఈజ్ రాధాస్ యంగర్ సిస్టర్. లీలా అంట రాధ యొక్క చెల్లి, యంగర్ అంటే తక్కువ మాట. సో లీలా అంట రాధా కన్నా తక్కువ ఏజ్ ఉన్న ఒక అమ్మాయి, ఇద్దరు సిస్టర్స్ మాట. లీలా అంట రాధాకి చిన్న చెల్లి మాట. లీలా ఈజ్ 4 years యంగర్ దాన్ రాధా. లీలా అంట రాధ కన్నా 4 సంవత్సరాలు చిన్న. కెన్ యూ రైట్ ద లీలాస్ ఏజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రాధా ఏజ్? రాధా ఏజ్లోని లీలా ఏజ్ రాయగలరా? ఎస్, రాయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చాడు రాధా ఏజ్ని x అనుకోమని, కనుక సొల్యూషన్ let the Radha age, let it given that Radha age, let the Radha's age be x ఇచ్చాడు. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు, లీలా ఏజ్ is equal to Radha age minus 4 years చిన్నమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, రాధా ఏజ్ అంతా x minus 4 అంటే లీలా ఏజ్ ఏమవుద్ది x minus 4 years అవుతుందన్నమాట. ఎందుకంటే రాధా ఏజ్ కన్నా 4 సంవత్సరాలు తక్కువ కనుక రాధా ఏజ్లో నుండి 4 తీసుకో. మన స్టార్టింగ్ కాన్సెప్ట్లో నా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, నెక్స్ట్ బర్త్డేకి నేను చాక్లెట్స్ ఇవ్వాలనుకున్నాం కదా, మన దగ్గర ఉన్నది ఏమనుకున్నాం x. సో 20 చాక్లెట్ తీసుకుంటే x + 20 = 50 అయింది కదా, అంటే ఇక్కడ 30 ఉన్నట్టు కదా. అలాగే ఇక్కడ మనకి రాధా ఏజ్ తెలియదు కనుక x అనుకున్నాము, కానీ లీలా ఏజ్ అయితే తెలుసు. ఏంటి, రాధా ఏజ్ ఎంత ఉంటుందో లీలా ఏజ్ అంతకన్నా 4 తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ రాధా ఏజ్ 50 సంవత్సరాలు అనుకున్నాం అనుకోండి, లీలా ఏజ్ 46 సంవత్సరాలు అవుతుంది. రాధా ఏజ్ 30 సంవత్సరాలు అనుకోండి, లీలా ఏజ్ 26 సంవత్సరాలు. రాధా ఏజ్ 55 సంవత్సరాలు అనుకోండి, లీలా ఏజ్ 51 సంవత్సరాలు. ఇక్కడ రాధా ఏజ్ ఇవ్వలేదు కనుక మనం లీలా ఏజ్ చెప్పలేం, కానీ రాధా ఏజ్ x ఇచ్చారు కనుక లీలా ఏజ్ x - 4 అవుతుంది, ఎందుకంటే 4 సంవత్సరాలు తక్కువ. సో ఈ విధంగా ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్, మదర్ హ్యాస్ మేడ్ లాడు. ఒక ఇంట్లోని మదర్ అంట లాడూస్ తయారు చేసిందంట. షీ గివ్స్ సమ్ లాడూస్ టు గెట్స్ అండ్ ఫ్యామిలీ. ఆవిడ తయారు చేసిన లాడూస్లోని కొన్ని అతిథులకి ఇచ్చిందంట, కొన్ని నుంచి ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చిందంట. స్టిల్ 5 రిమైనింగ్, ఇంకా 5 మిగిలాయంట, 5 లాడూలు మిగిలాయి. షీ గేవ్ L టు ది ఫ్యామిలీ అండ్ గెస్ట్. సో వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఇంట్లో వాళ్ళకి అందరూ కూడా L అనే లాడూలు ఇచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ ది లాడూస్ మనకి చెప్పలేదు, కొన్ని వాటిని L అనుకున్నాడు. హౌ మెనీ లాడూస్ డిడ్ మేక్? ఆమె ఎన్ని లాడూస్ తయారు చేసింది? సో సింపుల్, టోటల్ లాడూస్ she gave లాడూస్ ప్లస్ ఇంకా మిగిలేంటి 5. అంటే మొత్తం లాడూలు ఎన్నో వస్తాయి టోటల్ లాడూస్ మనకి, ఆవిడ ఎన్ని లాడూస్ ఇచ్చింది, నెక్స్ట్ ఇంకా ఎన్ని మిగిలాయి. సో 5 అయితే మిగిలాయి, ఎన్ని లాడూస్ ఇచ్చిందో ఆల్రెడీ అది L అన్నాడు కనుక ఇక్కడ ఏమవుతుంది మనకి L + 5, అంటే L + 5 లాడూస్ తయారు చేస్తుంది. మనకి L అనేది తెలియదు, ఎన్ని ఇచ్చిందో తెలియదు. L ఇచ్చిందని మనం L తీసుకున్నాం. ఒకవేళ 30 ఇచ్చింది అనుకోండి, 30 + 5 35 లాడూస్ తయారు చేస్తున్నాం. ఒకవేళ వచ్చిన చుట్టాలందరికీ 45 లాడూస్ ఇచ్చింది అనుకోండి, 45 + 5 50 లాడూస్ ఇచ్చింది. అక్కడ కొన్ని లాడూస్ ఇచ్చిందని చెప్పాను కానీ ఎన్ని లాడూస్ ఇచ్చాడో చెప్పలేదు కనుక అక్కడ L అన్నాడు కనుక మనం కూడా L తీసుకున్నాం. సో L + 5 అనే లాడూస్ టోటల్ ఆవిడ తయారు చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం 9th అయిపోయింది. నెక్స్ట్ 10th ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ 10th వన్కి వెళ్దాం. Oranges are to be transferred from larger boxes to smaller boxes. ఆరెంజెస్ అంట పెద్ద బాక్స్ నుండి చిన్న బాక్సులకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట. ట్రాన్స్ఫర్ చేస్తే లార్జర్ బాక్స్ ఇస్ ఎంప్టీడ్.
పెద్ద బాక్స్ని ఖాళీ చేసేస్తే అవి 2 చిన్న బాక్సుల్లోని నిండిపోగా ఇంకా 10 మిగిలిపోతుంది అన్నమాట. స్టిల్ 10 రిమైనింగ్. సో 10 మిగిలిపోతున్నాయి. అయితే స్మాల్ బాక్సెస్ని ఎక్స్ అనుకుంటే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ది ఆరెంజెస్ ఇన్ ద లార్జర్ బాక్స్. సో లార్జర్ బాక్సెస్లో ఎన్ని ఉన్నాయో అడుగుతున్నాను అనమాట. లెట్ us. సో ఆల్రెడీ వాడు చిన్న బాక్స్ని ఎక్స్ అనుకున్నాం కనుక లెట్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ స్మాలర్ బాక్స్. వాడు ఇస్తాడు ఆల్రెడీ స్మాలర్ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. స్మాలర్ బాక్స్లో ఉన్నదేంటి ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు టోటల్ ఆరెంజెస్, వాట్ ఇస్ దట్ నెంబర్ ఆఫ్ ఆరెంజ్ ఇన్ లార్జర్ బాక్స్? టోటల్ ఆరెంజెస్ ఇన్ లార్జర్ బాక్స్. లార్జర్ బాక్స్లో ఎన్ని ఉంటాయి మనకి? చిన్న బాక్సులు రెండిట్లో కంప్లీట్గా నిండిపోగా ఇంకా 10 మిగిలిపోతున్నాయి. సో ఆల్రెడీ చిన్న బాక్స్ని మనం ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం కనుక చిన్న బాక్సెస్లో ఎక్స్ అనుకున్నాం కనుక 2 బాక్సెస్లో నిండిపోగా ఇంకా మనకి ఎన్ని మిగిలిపోతున్నాయి? 10 మిగిలిపోతున్నాయి. అంటే 2x + 10. అంటే చిన్న బాక్సెస్లో 2 వేసి మనకు మిగిలిపోగా 2 వేసి మనం ట్రాన్స్ఫర్ చేయగా ఇంకా 10 మిగిలిపోతుంది. సో 2 × x + 10 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11th వన్. ఈ ప్యాటర్న్ యొక్క రూల్ అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద రూల్ ఫర్ డ్రాయింగ్ దిస్ ప్యాటర్న్? ఇక్కడ ఏంటంటే మనకి ఆ స్క్వేర్స్ అనేవి అటాచ్ అయిపోతున్నాయంట. అంటే ఒకదానికొకటి అటాచ్ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ దీనికి సింగిల్, అంటే ఇది కామన్ అనమాట. ఈ ఏదైతే మ్యాస్టిక్ ఉందో దీనికి కామన్, ఇక్కడ దీనికి కామన్, ఇక్కడ దీనికి కామన్, ఈ విధంగా కామన్గా ఉందన్నమాట. సో దీనికి రూల్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని నేను సి అనుకుంటున్నాను. సి n = 1. అంటే నాకు ఒక సి తయారు చేయడానికి, అంటే నాకు ఒక సి ప్లస్ ఒక స్టిక్ ఎక్స్ట్రా. ఇక్కడ నాకు 2 సీలు, ఇదొక సి, నెక్స్ట్ ఇదొక సి, ఒక స్టిక్ ఎక్స్ట్రా. ఇక్కడ నాకు 3 సీలు, n = 3, ఇదొక సి, ఇదొక సి, ఇదొక సి, ఇంకొక స్టిక్ ఎక్స్ట్రా. అంటే నాకేంటి సితో పాటు ఒక స్టిక్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. అది రూల్ మాట. సో రూల్ ఏం రాయొచ్చు ఇక్కడ మనం? రూల్ ఏంటంటే n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ది సీస్. ఇక్కడ ఒక సి తయారు చేయడానికి మనకి ఎన్ని వస్తుంది? స్టిక్స్ 3. దాంతోపాటు మనకు ఒక స్టిక్ అనేది మిగిలిపోతుంది. సో 3n + 1. ఇప్పుడు మీరు వాల్యూ వేస్తాను అనుకోండి, ఈజీగా ప్యాటర్న్ వచ్చేస్తుంది. 1 వేసాను అనుకోండి, సో 3 × 1 = 3, 3 + 1 4. 4 వేద్దాం. n = 4 వేద్దాం. 4 వేస్తే 4 × 3 = 12, 12 + 1 13 ఉంటాయి చూడండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో చూసారా 13 వస్తుంది. ఈ విధంగా రూల్ అనేది మనకి ఈ విధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ యొక్క రూల్, నేను దీన్ని వి అనుకుంటాను. సో కనుక n = 1, వి అనేది వి అయిపోగా నాకు ఇంకొక స్టిక్ మిగిలిపోతుంది. నేను ఇదొక వి, నెక్స్ట్ ఇదొక వి అనుకుంటున్నాను. అంటే ఇంకొకటి మిగిలిపోతుంది. అంటే ఏంటి? నాకు 2 వీలు తీసుకోగా ఇంకొక స్టిక్ మిగిలిపోతుంది. ఇదొక వి అనుకుంటున్నాను, ఇదొక వి అనుకుంటున్నాను, నెక్స్ట్ ఇదొక వి అనుకుంటున్నాను, ఇంకో ఇది మిగిలిపోతుంది. n = 3 + 1. ఇక్కడ n = 4 + 1. అంటే నెంబర్ ఆఫ్ ది వీస్తో పాటు ఒక స్టిక్ అనేది మిగిలిపోతుంది. కనుక ఇక్కడ రూల్ ఏమవుతుంది? రూల్ ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ ది వీస్. ఒక వి తయారు చేయడానికి మనకి ఎన్ని కావాలి? 2 స్టిక్స్ కావాలి. దాంతోపాటు మనకేంటి? ఒక స్టిక్ అనేది మిగిలిపోతుంది. అంటే 2n + 1 అనేది ఇక్కడ రూల్ అవుతుంది. ఇక్కడ మీరు 3 వేసారనుకోండి, 3 2 = 6, 6 + 1 7. సో 1 2 3 4 5 6 7. సో కరెక్ట్గా సరిపోతుంది. అంటే మనం ఇక్కడ లాజికల్గా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ కామన్గా దానికి దీనికి ఉంది కనుక మనం ఏంటంటే ఆ కామన్ దాన్ని తీసేసి, అప్పుడు మనకి ఇక్కడ కామన్గా ఏంటంటే ఈ సి ఉంది కనుక ఇక్కడ ఒక సీని తీస్తే సి వస్తుంది. సో అంటే ఇది ఎక్స్ట్రాగా ఉందని ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేస్తే మనకి ఈజీగా వస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆల్జీబ్రాలోని ఎక్సర్సైజ్ నెంబర్ 11.1లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థమై అనుకున్నాను. సో వీడియో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో వీడియో అర్థమైంది కనుక మీరు ఏం చేయాలంటే మీ యొక్క పేరు, మీ యొక్క జిల్లా, సో మీరు
స్కూల్, మీ యొక్క పేరు, మీ జిల్లా, మీ స్కూల్. సో నాకు రాసినట్లయితే మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ వరకునా, లేదంటే తెలంగాణ వెళ్తుందా, లేదంటే కర్ణాటక వెళ్తుందా, లేదంటే తమిళనాడు వెళ్తుందా నాకు తెలుస్తుంది. కనుక మీ యొక్క పేరు, మీ క్లాసు, నెక్స్ట్ నుంచి మీ జిల్లా, నెక్స్ట్ మీ రాష్ట్రం కూడా, వీలైతే వేరే రాష్ట్రం అయితే మీ రాష్ట్రం కూడా నా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో వీడియో మీకు బాగా నచ్చిందని, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.